బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈసీ కార్యాలయం వద్ద బైఠాయించిన నేతలు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని నిరసన తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ బూతులు మార్చడంపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈసీ కార్యాలయానికి వచ్చిన వైసీపీ నేతలను బారికేడ్లు పెట్టి లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల కమిషన్ కండ్లు మూసుకొని నిద్ర నటిస్తోందని ఆయన మండిపడ్డారు. నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, కానీ నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్ళు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్ళు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడిని అయితే లేపచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేది పరిస్థితి ఉంటుంది. పులివెందుల్లో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత దేవినేని అవినాష్. టీడీపీ నేతల దాడులపై ఎన్నిసార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఓటర్లు ఓటు వేయకుండా పోలింగ్ బూతులు మార్చి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పులివెందులలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్లో జరుగుతున్న అన్యాయాలు, ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా, ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తామంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతూనే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని చెప్తాం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే, ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి.